అన్నయ్య నమస్తే అన్న. ఏ ఊరు అన్న ఇది? గంగుపల్లి, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. మీ పేరన్నా? సీను, బయలడుగు సీను. మీరు వేసిన ఇత్తనం పేరన్నా? ఓకే, ఇత్తనం పేరు సంజన. ఓకే అన్న, ఎలా ఉందన్నా? 35 నుంచి 40 వచ్చింది. మీరు దాదాపు 5-7 ఆ మధ్యలో ఉంటారు. హైట్ దాదాపు 5 అడుగులు పెరిగింది. రైతు సోదరులారా, మేము చూస్తున్న ఈ వీడియోలో ఒక్కసారి గమనించండి ఈ చెట్టుని. ఇది గంగుపల్లి గ్రామం, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు. చూడండి రైతు సోదరులారా, చెట్టు అడుగు భాగం నుంచి దాదాపుగా చెట్టు అడుగు భాగం నుంచి చూడండి ఎంత హైట్ పెరిగింది అనేది చూడండి. పక్కన ఉన్న రైతు సోదరులు చూడండి రైతు సోదరులారా, అసలు ఒక్కసారి గమనించండి వీడియోలో మీరు. హైట్ కానీ రైతు దాదాపుగా 4.5 నుంచి 5 అడుగులు హైట్ పెరిగి, గమనించండి రైతు సోదరులారా. ఫీల్డ్ పై భాగాన్ని కూడా గమనించండి. అన్న మీ పేరన్నా? బయలడుగు శ్రీనివాసరావు. రైతు సోదరులారా, ఈ వీడియోని వీక్షించిన తర్వాత ఈ లక్ష్మీ ఇన్పుట్స్ వారి సంజన వెరైటీని మనం సాగు చేయలేదేంటి అని ఖచ్చితంగా కూడా మనం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ వెరైటీని సాగు చేసుకోవాలి. రైతు అభిప్రాయం ఏంటంటే ఎన్ని క్వింటాలన్నా? 35 నుంచి 40 క్వింటాలు. కాయ సైజు ఎలా ఉందన్న? కాయ సైజు కూడా చాలా పొడవు ఉందని చెప్తున్నారు. కలర్ కూడా గమనించండి రైతు సోదరులారా, మీరు లైవ్లోనే గమనిస్తున్నారు కాయ కలర్. మేము ఈ వెరైటీ యొక్క కాయ సైజుతో పాటు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక 10 కాయలు మా విత్తనాల షాప్లో కూర్చొని వేరే రకాల కాయల్ని వీటిని చూడటం జరిగింది. చూస్తే దాదాపు 7 నుంచి 8 గింజలు మిగతా రకాల కన్నా కూడా ఈ వెరైటీలో ఎక్కువ ఉంది. ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఈ సంజన అనే తేజ రకాన్ని పెట్టుబడి ఎలా అన్న? ఎన్ని కట్టలు పెట్టారు? ఎంత చేను ఇది? 2 ఎకరాలు. ఎన్ని కట్టలు వేసారన్న? 30 కట్టలు వేసారు. మామూలుగా ఎరువు కూడా దోలలేదు. అంటే మీకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. గమనించారుగా రైతు సోదరులారా, ప్రతి ఒక్క రైతు కూడా ఈ లక్ష్మీ ఇన్పుట్స్ వారి సంజన అనే తేజ రకాన్ని సాగు చేసుకొని అత్యధిక దిగుబడులు పొందుతారని, ఇంత గొప్ప లక్షణాలు గల తేజ వెరైటీని ఈ ఇయర్ కొంచెం రైతుకు అనుకూలంగా రేట్లు పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇంత మంచి వెరైటీని సాగు చేసుకొని అత్యధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.